ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. సూపర్ 6 హామీలని అమలు చేస్తాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. ప్రేరణ సభలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచన. మహానాడు విజయవంతమవుతుంది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. విద్యా వ్యవస్థను నాశనం చేసింది జగనే. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి. తొంభై శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి. బొమ్మూరులో పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాము అని, ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ఎవరూ పట్టించుకోవద్దు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, సూపర్ 6 అమలు చేసే తీరుతాం. ఇప్పటికే దీపం ఇచ్చాం. ఈ ఏడాది నుండే రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వందనం ఇస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేలా టీడీపీ పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అలాగే వేట నిషేధ సమయంలో ఏప్రిల్ 15 లోపే మత్స్యకారులకు 20,000 ఇస్తాం. చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు. చాలా మంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. అయినా సరే రేపు జూన్ లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6 లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము. అదే విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులేసి స్కూళ్లు తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. అదే విధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం. చాలా ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్ లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈ రోజు మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకార భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి 10,000 ఇచ్చేవాళ్ళు 20,000 ఇస్తామని చెప్పాం. నిషేధం రేపు ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 మాసాలు వేట నిషేధం ఉంటుంది. ఏప్రిల్ 15 ముందే ఇస్తామన్నటువంటి 20,000 మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాలు ఈ రోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగుల కార్పొరేషన్ అన్నాం, అది పెట్టాం. స్వర్ణకారులకి కార్పొరేషన్ పెట్టాం. దాదాపుగా 60-70% హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి, ప్రతి ఆడపిల్లకి 1,500, బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు మేనిఫెస్టో కూలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం. ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్ లో ఉన్నాయి. ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్ గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలి అని, స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలి అని, విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే తరగతి 10వ తరగతి అన్న విషయాన్ని గుర్తెరిగి ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉద్బోధించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభరాణి అధ్యక్షతన జరిగిన
కార్యక్రమంలో ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. జీవితంలో ఏ విధంగా స్థిరపడాలి అనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ మేరకు కృషి చేయాలి అని అన్నారు. మీరు కష్టపడి బాగా చదివితే మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అని, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. జీజీయూ డీన్ డాక్టర్ ఎన్ లీలావతి, డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు, గైడ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పీజీ రామానుజన్, జిల్లా వసతిగృహ సంక్షేమాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముప్పిడి రాజు తదితరులు పాల్గొన్నారు. సో మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఆఫ్టర్ 5 to 8 years తర్వాత కానీ మీకు ఖచ్చితమైన క్లారిటీ ఇప్పుడు ఉంటే నెక్స్ట్ అకాడమిక్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ క్లారిటీ లేకుండా దీన్ని ఓన్లీ ఒక సబ్జెక్ట్ పేపర్స్ లా చూస్తూ ఉన్నారు అంటే ఆ తర్వాత మీ కెరియర్ బాగుండొచ్చు, బాగుండాలని అనుకుంటాం, కానీ మీకు మనసుకి తగినట్టుగా ఉందో లేదో మాత్రం నేను చెప్పలేను. సో ఈ టైంలో మీ గురించి మీరు తెలుసుకోవాలి, మీ ఇంట్రెస్ట్లు తెలుసుకోవాలి, మీ స్ట్రెంగ్స్ తెలుసుకోవాలి, దాని ప్రకారం అలానే మీ విష్, మీ డ్రీమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకున్నాక మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సో మనందరికీ తెలిసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? డ్రీమ్ బిగ్, ఎఫర్ట్ బిగ్. సో మన డ్రీమ్ ఎంత పెద్దదైతే మనం అంత కష్టపడాలి. సో ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని మీరు అనుకున్నారు అని అనుకుంటే దానికి తగినట్టు కష్టపడాలి. సో మనకి ఏది కూడా అవకాశాలు కానీ ఆపర్చునిటీస్ ఆర్ అవెన్యూస్ కానీ డైరెక్ట్ గా మనల్ని వెతుక్కుంటూ రావు, మనమే వాటిని చేజ్ చేయాలి. ఆ చేజ్ చేసేటప్పుడు పోటీ కూడా ఉంటుంది. మనకన్నా ముందు వెళ్లే వాళ్ళని క్రాస్ చేసుకుంటూ వెళ్తేనే మన ఆపర్చునిటీస్ మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంది అని, హామీలు అమలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరహాలో అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా రాష్ట్రానికి సంపద సృష్టించి పనిలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక దాన్వాయిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైంది అని, వైసీపీ అధినేత జగన్ చేసిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని బయటపడేయడానికి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సూపర్ 6 హామీలు వెంటనే అమలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో జరుగుతున్న మహానాడు ఖచ్చితంగా విజయవంతమవుతుందన్నారు. ఎన్నికల ముందు తూర్పు సెంటిమెంట్తో రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడు ఎన్నికల సమయంలో విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నాలు చేస్తామంటూ రోడ్డెక్కడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీలో పాలిట్ బ్యూరో సమావేశాన్ని ఈరోజు ఏర్పరచుకోవడం జరిగింది. పాలిట్ బ్యూరో సమావేశంలోనే సభ్యత్వ నమోదు మీద మరి సభ్యత్వాలు నమోదు అయిపోయిన తర్వాత రాష్ట్ర కమిటీని వేసుకోవడం అన్నది సాంప్రదాయం. దాంతోపాటు మహానాడిని ఎక్కడ పెట్టాలన్న దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో భాగంగా ఎన్నికల ముందు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల్లోని సమావేశం ఏర్పరచుకోవాలన్నది ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో, సెంటిమెంట్కి అనుగుణంగా మహానాడిని రాజమహేంద్రవరాన్ని వేదికగా ఏర్పరచుకున్నారు. వర్షం వచ్చింది, కాసంత ఇబ్బంది అయింది. మేము దాన్ని పాజిటివ్గా వరుణదేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని మేము ఆశించాం. వైసీపీ వాళ్ళు ఇళ్లల్లో కూర్చొని అయిపోయింది మహానాడు, ఫెయిల్ అయిపోయింది, మేము నెగ్గుతున్నాం వాళ్ళు ఆశించారు. కానీ మా ఆలోచన విజయవంతం అయ్యింది, నెగ్గాం. ఇప్పుడు ఈ ప్రాంతంలో పెట్టారు కాబట్టి ఈ దఫా మహానాడిని రాయలసీమలో ఎంచుకోవడం జరిగింది, కడపలో పెట్టడం జరిగింది. దాంట్లో పెద్ద విశిష్టత లేదు. ఎందుకంటే ఈ రోజున మేము మళ్ళా చెప్తా ఉన్నాం, ఓడిపోయిన పార్టీ, ప్రతిపక్ష హోదా కూడా రాని పార్టీ గురించి అదే పని మీద ఆలోచించడం మానేస్తూ ఉన్నాం. ప్రజలు ముఖ్యం, ప్రజలకి ఏం చెయ్యాలన్న దాని మీదే మా దృష్టి అంతా కూడా సారిస్తూ ఉన్నాం. మహానాడు రాయలసీమలో పెట్టాం, కడపని ఎంచుకున్నాం, కడపని కొట్టాం. ఎంపీ కాస్త ఇబ్బంది కలిగింది. భవిష్యత్తులో మరింత రాయలసీమలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి మహానాడు అక్కడ పెట్టడం జరిగింది. వచ్చి 6-7 నెలలు అయింది. సూపర్ 6లో ఉచిత గ్యాస్ ఇస్తూ ఉన్నాం, ఉచిత బస్సుని అధ్యయనం చేసాం, అమలు చేసుకోబోతూ ఉన్నాం. ఒక్కొక్కటిగా ఓ విధంగా రాబడి వచ్చే చెత్త పన్ను కానీ ఇలాంటి అంశాలన్నీ తీసేసాం. పెన్షన్ని వారి మాదిరిగా చెప్పి మోసం చేయకుండా ఉన్న పలంగా 1000 రూపాయలు పెంచున్నాం.
ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు వీరు ఓడిపోయి ఉన్నవారు మీ పని మీరు చూసుకోకుండా మీ పార్టీ ఎందుకు ఓటమికి గురైందన్న దాని మీద అస్సలు కనీసం పోస్ట్ మార్టం కూడా చేయకుండా వీరు అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడితో సహా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరాలు అయిన తర్వాత ప్రారంభించుకొని ఈరోజు 6 నెలల్లోనే ఎన్డీఏ కూటమిని అదే పని మీద మీరు ఇంకా మొదలెట్లేదేటి ఏందయ్యా కంగారు? చెప్పింది అన్నీ అమలు చేస్తాం, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాం. అంటే వీరి మాదిరిగా మీ అప్పు చేసి సంక్షేమం చేసేయాలా? సంపద సృష్టిస్తూ ఉన్నాం, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఓపిక ఉండాలి. ప్రజలకు కూడా అర్థమయ్యేటట్లు అదే చెప్తా ఉన్నాం. వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేసి ఇచ్చారు, సరి చేసుకుంటా ఉన్నాం. ఆర్థికంగా ఏ విధంగా సంపద సృష్టించాలో ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని, జగన్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని, సూపర్ 6 పేరుతో చంద్రబాబు ఇచ్చిన హామీలు సూపర్ ఫ్లాప్ గా మిగిలాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చి 7 నెలలు దాటినా ఇంతవరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా వేయకపోవడం శోచనీయమన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన అసలు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన ఘనత జగన్కి దక్కుతుందని విమర్శించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వలన మంచి పేరు వచ్చిందన్నారు. జగన్ పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు పూర్తిగా రద్దు చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తల్లిదండ్రులతో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తామని వైసీపీ వాళ్ళు చెబుతున్నారని విమర్శించారు. ఇక సూపర్ 6 హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. నన్నయ్య యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల అసోసియేషన్ తరపున ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి మంత్రి నారా లోకేష్ను కలవనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, చింతాడ వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్, జైన్, బిల్డర్ బాబీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇన్స్టాల్మెంట్స్ 2 ఇన్స్టాల్మెంట్ కింద ఉండే ఏది ఫీజు రియంబర్స్మెంట్ అనేది దాన్ని 4 ఇన్స్టాల్మెంట్లు చేశాడు. 4 ఇన్స్టాల్మెంట్లు చేసి ఇన్స్టాల్మెంట్ కింద వేస్తానని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఇతను 2023-24 సంవత్సరానికి దిగిపోయే సంవత్సరంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసాడు. మరి మిగతా 3 ఇన్స్టాల్మెంట్లు ఎక్కడొచ్చాడు. అసలు పిల్లల పరిస్థితి ఏంటి? కాలేజీలో హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. ఇక్కడ చూస్తేనేమో పిల్లలు ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ లేకపోతే రానివ్వరు. వాళ్ళ పరిస్థితి ఏంటన్నది కూడా ఆలోచించలేదు. ఈ విధంగా రకరకాలుగా ఒక ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అని పెట్టాడు. గతంలో రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఇంజనీరింగ్ కాలేజీకి ఇంత ఫీజు, డిగ్రీలో బీఎస్సీ కింద, బీఏ కింద, బీకామ్ కింద ఫీజు ఫిక్స్ చేసేవారు. దాని ప్రకారం ఇచ్చేవారు. ఎక్స్ట్రా ఫీజు ఏదైనా కాలేజీలో వసూలు చేసుకుంటే స్టూడెంట్స్ స్టాండర్డ్ బట్టి లేదా లేకుంటే ఫైనాన్షియల్ ఫౌండేషన్ బట్టి ఆ ఫీజు కట్టుకుని ఆ కాలేజీకి వెళ్ళేవారు. ఇప్పుడు ఇతను ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అన్నాడు. ఇంజనీరింగ్లో ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని ఒకటి పెట్టాడు. ఆ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏంటంటే ఈ కాలేజీని వెళ్ళటం, నువ్వు ఎంత ఇస్తావు? వాడు బాబు నేను ఒక 20 లక్షలు ఇస్తాను, ఓకే నీ ఫీజు 1,60,000. ఇంకో కాలేజీని పిలిచి నువ్వు ఎంత ఇస్తావు? ఏమంటే నాకు తెచ్చుకోలేను 2 లక్షలు, ఓకే నీ కాలేజీ ఫీజు 35,000. ఇలాగా డబ్బులు వసూలు చేసి ఈ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఆ కాలేజీలకి ఫీజులు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కూడా గవర్నమెంట్ మీద బడ్జెట్ ఎక్కువైపోయింది. ఎందుకంటే చాలా కాలేజీలు, పెద్ద కాలేజీలు అందరూ ఆ రెగ్యులేటరీ కమిషన్కి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఫీజు రెగ్యులేటరీ చేయించుకున్నారు. జిల్లాలో సజావుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని, మధ్యాహ్నం వరకు 90% మంది ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ అధికారులు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలో పెన్షన్ లబ్ధిదారులకు కలెక్టర్ పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో 2,36,331 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 102,14,40,000 మేర పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 2,36,331 మందికి 17 కేటగిరీలలో 102,14,40,000కు సంబంధించి మధ్యాహ్నం వరకు 2,12,647 మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, రూరల్ స్పెషల్ ఆఫీసర్ కేఎన్ జ్యోతి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అందం ఆత్మవిశ్వాసాన్ని ఇముడించపరిచే అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ క్లినిక్ ను స్థానిక ధన్వైపేటలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఫౌండర్ ఎండి శరణ్ వెల్జేతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ విశ్వసనీయత ఉండబట్టే రాష్ట్రంలో 15 బ్రాంచీలు నెలకొల్పారని అభినందించారు. త్వరలోనే 50 బ్రాంచీలకు చేరుకోవాలి అని ఆకాంక్షించారు. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో అందం అతివలకే కాకుండా పురుషులకు కూడా అవసరమైందన్నారు. అందుకే గ్రో హెయిర్ అండ్ గ్లో స్కిన్ క్లినిక్ను ఉపయోగించుకుని అందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచించారు. ఫౌండర్ ఎండి శరణ్ వెల్జే మాట్లాడుతూ అందాన్ని మెరుగుపరచడంలో అత్యుత్తమ చికిత్స అందించడంలో తమ క్లినిక్ ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. తమ ప్రయాణంలో రాజమహేంద్రవరం బ్రాంచ్ మరో మైలురాయిగా అభివర్ణించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సర్వీస్ అందించడమే లక్ష్యమన్నారు. జుట్టు మళ్ళీ రావడం, చర్మం పునరుజ్జీవనంలో అత్యుత్తమ చికిత్స అందించనున్నట్లు తెలిపారు. వెరీ గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం అండి. సో దిస్ ఇస్ అడ్వాన్స్ గ్రో హెయిర్ అండ్ అడ్వాన్స్ గ్లో స్కిన్ లాంచ్ అట్ రాజముంద్రి. సో దిస్ ఇస్ I am Saranvel Jayaraman. I am the brand founder and this is a franchisee clinic, and thanks to my franchisee partner, without them, yes, this clinic would not be in here. And this is completely a hair regrowth and a skin clinic. So here in India we have more than 80 clinics, and AP Telangana we have 15 clinics, and this is the 15th clinic which we are starting today. So hair is so important. So what is the difference between other clinic and our clinic here is, whatever the treatment which we have here, we doesn't have in any other clinic in Andhra Pradesh. So particularly certain technology which we brought it from Korea as well as from US also. So these treatments is 100% we can tell you that it will give you a complete solution for your hair regrowth as well as for your skin problems. రాజమహేంద్రవరంలో అడ్వాన్స్డ్ గ్రో హెయిర్, అడ్వాన్స్డ్ గ్లో స్కిన్ 80th బ్రాంచ్, ఇండియాలో 80వ బ్రాంచ్ ఇది. ఆంధ్రప్రదేశ్లో 15వ బ్రాంచ్ రాజమహేంద్రవరంలోని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శరణ్వేల్ జే, ఆయన, వారి యొక్క కుటుంబం, వారి యొక్క టీం అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. స్వతహాగా చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరూ కూడా మారుతూ ఉన్నాయి జనరేషన్స్. ఇంతకుముందు ఏంటంటే ఆడవారు ఒక్కరే అందంగా ఉండాలని కోరుకునేవారు, ఇప్పుడు మగవారు కూడా అందంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. జనరేషన్స్ మారుతూ ఉన్నాయి. అందం అంటే ఆడవారికే సొంతం కాదు, మగవారు కూడా అందంగా ఉండాలి, వారితో పోటీ పడాలని ఆలోచించే రోజులు వచ్చినాయి. వచ్చినప్పుడు మరి లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ వల్ల కానీ మగవారికి ఎక్కువ కోల్పోతూ ఉన్నారు. ఏమిటి, జుట్టుని, అందాన్ని. జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారుల సిబ్బందితో అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన ర్యాలీ జరిగింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ఆజాద్ చౌక్, దేవి చౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా పుష్కర్ ఘాట్ వరకు ట్రాఫిక్ నియమాలపై ఫ్లెక్సీలు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ చేసి అనంతరం పుష్కర్ ఘాట్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ బి రామకృష్ణ, డిఎస్పీ ఎం వెంకటేశ్వర్లు, డిఎస్పీ బి విద్య, డిఎస్పీ ఆర్ రవికుమార్, ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ 1 నబీ, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ 2 సిహెచ్ సూరిబాబు, 1 టౌన్, బొమ్మూరు, ధవళేశ్వరం, కడియం ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అత్యాధునిక హంగులతో, ప్రత్యేకమైన వసతులతో పార్టీ అన్ని విధాల కార్యక్రమాలకు అనువుగా ఉండేందుకు జనసేన కార్యాలయాల్ని నిర్మాణం చేసినట్లు రాజనగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ వెల్లడించారు. జన సైనికులకు, వీర మహిళలకు, ఎన్డీఏ శ్రేణులకు, ప్రజలకు అండగా పరిపాలనా సౌలభ్యం కోసం ఈ కార్యాలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. బత్తల బలరామకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకున్న రాజనగరం జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కోలాహలం నెలకొంది. వాసవి క్లబ్ మలయపేట కాతేరు వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక మలయపేట మెయిన్ రోడ్లో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా
అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ రీజనల్ చైర్మన్ నూలి లక్ష్మణస్వామి, జోన్ చైర్మన్ సాయి లక్ష్మి, రీజనల్ సెక్రటరీ నూలి అనురాధ, వాసవి క్లబ్ మలయపేట ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చక్క ఆదినారాయణ, కాతేరు వైశ్య సేవా సంఘం ప్రెసిడెంట్ నాగుబండి శేషకుమార్ గుప్తా, సెక్రటరీ ఓలెటి సత్యనారాయణ, ఆర్యాపురం వర్తక సంఘ సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై జై సత్యబాబు గారు ప్రసాద్ గారు చూసి జాగ్రత్తగా నిలబడ్డానండి. సూపర్ 6 హామీలని అమలు చేస్తాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. ప్రేరణ సభలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచన. మహానాడు విజయవంతమవుతుంది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. విద్యా వ్యవస్థను నాశనం చేసింది జగనే. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి. 90% పెన్షన్ల పంపిణీ పూర్తి. బొమ్మూరులో పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మలుగు బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి సీ న్యూస్.